హలో బ్యూటిఫుల్ పీపుల్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో టుడే మనం దేని గురించి డిస్కస్ చేసుకుంటున్నామంటే ఏకాదశి అంటే ఏంటో ఎంతమందికి తెలుసు మీలో? అసలు ఏకాదశి అంటే ఎవరో తెలుసా? సో వీటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముందుగా వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తున్న వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అలానే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మన హిందూ మతంలో ఏకాదశి తిథికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఏకాదశి ఉపవాసం అనుసరించిన వారికి జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని అంటారు. అయితే ఈ ఏకాదశి అంటే ఎవరో తెలుసా? నెలకి 2 ఏకాదశులు వస్తాయి. పౌర్ణమి తర్వాత వచ్చే 11వ రోజు, అమావాస్య తర్వాత వచ్చే 11వ రోజుని ఏకాదశిగా పిలుస్తారు. ఈ ఏకాదశి తిథి అంటే విష్ణువుకి అత్యంత ఇష్టమని అందరికీ తెలిసిందే. అయితే ఈ ఏకాదశి అనేది ఒక దేవత అనే విషయం మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు. అసలు ఈ దేవత ఎవరు, ఆమెకు ఏకాదశికి ఉన్న సంబంధం ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఎవరు ఈ ఏకాదశి? పురాణాల ప్రకారం మురాసురుడు అనే రాక్షసుడు మహాబలవంతుడు. త్రిమూర్తుల మీదకి యుద్ధానికి దిగాడు. దేవతలందరినీ ఇబ్బందులకు గురి చేశాడు కూడా. దీంతో రాక్షసుడి నుంచి కాపాడమని దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటారు. అప్పుడు విష్ణుమూర్తి మురాసురుడితో యుద్ధానికి తలపడ్డాడు. వారి మధ్య భీకరమైన యుద్ధం ఎన్నో సంవత్సరాలుగా జరిగినా ఎవరికి గెలుపు ఓటమి రాలేదు. ఈ సమయంలో విష్ణుమూర్తి అలసట తీర్చుకోవడానికి ఒక గుహలోకి వెళ్తాడు. అప్పుడు మురాసురుడు విష్ణువు నిద్రలో ఉండగా సంహరించాలని గుహ దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వచ్చిన సంగతి గ్రహించిన విష్ణుమూర్తి నుంచి ఒక శక్తి అనేది ఉద్భవించింది. ఆ శక్తి పేరే ఏకాదశి. ఏకాదశి అంటే దేవత. ఆమె తన కంటి చూపుతోనే రాక్షసుణ్ణి భస్మం చేసింది. విష్ణుమూర్తి ఆమె భక్తికి మెచ్చి ఏం వరం కావాలో కోరుకోమని ఆమెను అడుగుతాడు. అప్పుడు తను ఒక ముఖ్యమైన అతిథిగా నిలిచిపోవాలని, ఆ రోజు అంటే ఆ ఏకాదశి రోజు ఎవరైతే ఏ భక్తుడైతే ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని కొలుస్తారో వారి పాపాలు విముక్తి కలగాలని కోరుకుంది. ఇలా ఆమె కోరికను విష్ణుమూర్తి అంగీకరించారు. ఏకాదశి అంటే ఏంటి అన్నది తెలుసుకున్నాం కదా. అసలు ఏకాదశి రోజు ఉపవాస ప్రాముఖ్యత ఏంటి అన్నది తెలుసుకుందాం. ఏకాదశి ఉపవాసానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ వ్రతం చేయాలనుకున్న వాళ్ళు ఒక రోజు ముందుగానే నియమాలు పాటించాలి. ఆ నియమాలు ఏంటంటే దశమి రోజు నుంచే మాంసం, ఉల్లిపాయలు, పప్పు, బియ్యం వంటి పదార్థాలు తీసుకోకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. అలానే ఏకాదశి రోజు కాలకృత్యాలు తీర్చుకోకముందే నిమ్మ, జామ లేక మామిడి ఆకులు నోట్లో వేసుకొని నమిలి నీటితో పుక్కిలించాలి. ఇలా చేయడం వల్ల నోరు శుభ్రమవుతుంది. ఏకాదశి రోజు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ విష్ణుమూర్తిని ప్రార్థించాలి. అలానే ఉపవాసం ఉండడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శరీర బరువు కూడా అదుపులో ఉంటుందని మన పురాణాలు మనకి చెప్తున్నాయి. అలానే ఏకాదశి రోజు చిన్న ప్రాణికి కూడా హాని చేయకూడదని మన పురాణాలు మనకి చెప్తున్నాయి. వెంట్రుకలు, గోర్లు కత్తిరించకూడదు. వీలైనంత వరకు ఏకాదశి రోజు దాన ధర్మాలు చేయడం వల్ల మనకి మంచి పుణ్యఫలం లభిస్తుంది. విష్ణు సహస్రనామాలు జపిస్తూ ఆధ్యాత్మిక చింతనలో ఉంటే ఆ మహావిష్ణువు యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది. అలానే ఏకాదశి ఉపవాసం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ప్రయోజనాలు ఏంటంటే ఉపవాసాన్ని క్రమం తప్పకుండా పాటించడం వల్ల మనస్సు ఆత్మశుద్ధి అవుతుంది. అలానే భక్తిభావం పెరుగుతుంది. దైవానుగ్రహం పొందుతారు. తెలుసుకున్నారు కదా ఏకాదశి అంటే ఏంటి, ఆ రోజు చేయవలసిన పనులేంటి. సో ఇవన్నీ మనం చేసినట్లయితే ఆ మహావిష్ణువు అనుగ్రహం మనం పొందుతాము.